హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాం. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే వాట్ ఈజ్ ఆప్షన్స్, ఆప్షన్స్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, అండ్ ఆప్షన్ బయింగ్ అంటే ఏంటి, ఆప్షన్ రైటింగ్ ఆర్ సెల్లింగ్ అంటే ఏంటి, అండ్ దేంట్లో ఎక్కువ రిస్క్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ ఆప్షన్ బై చేసేటప్పుడు కానీ సెల్ చేసేటప్పుడు కానీ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మన గ్రో యాప్లో ఆప్షన్స్ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది కూడా మనం దాంట్లో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఆప్షన్స్ అంటే ఏంటి అంటేనే ఆ పేరులోనే ఉంది మనకి ఆప్షన్స్ అనేది, చాలా ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి అనేసి. ఓకే, మనకి ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఫ్యూచర్స్లో ఏంటంటే మనం ఈక్విటీలో తీసుకున్నప్పుడు ఒక ఏబీసీ స్టాక్లో తీసుకున్నప్పుడు దాన్ని మనం ఎన్ని షేర్స్ అయినా కొనవచ్చు, లైక్ 5 షేర్లు, 10 షేర్లు, 100 షేర్లు అలా కొనుక్కోవచ్చు. కానీ ఫ్యూచర్స్లోకి వచ్చేసరికి దాంట్లో ఒక లాట్ సైజ్ అని చెప్తారనమాట. అంటే ఒక్కొక్క స్టాక్కి లైక్ 125 అనేది లాట్ సైజ్ ఉంటుంది, కొన్ని స్టాక్స్కి 250 లాట్ సైజ్ ఉంటుంది, 1000 ఉంటుంది, ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లోకి ఏంటంటే మ్యాక్సిమం 20-30% ఆఫ్ ద మార్జిన్. అంటే మనం 100 షేర్లు కొనడానికి 10,000 అయిందనుకోండి, అదే ఒక లాట్ కొనడానికి మనకి 2-3 వేలలో దొరుకుతున్నాను. బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, బట్ ఇది వచ్చి వేలల్లో లక్షల్లో ఉంటుందన్నమాట. సో మీకు పాయింట్ అయితే అర్థమైంది కదా. ఒక లాట్లో తీసుకోవడానికి మనకి ఫ్యూచర్స్ అనేది మనకి ఎనేబుల్ చేస్తుంది అనమాట. సో మనకి ఆప్షన్స్ అంటే ఏంటి అంటే కనుక, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాము. ఓకే, సో మన గుంటూరు కానీ ఒంగోలు ఏరియాలో ఉన్నటువంటి మిర్చి రైతులు ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఫైనల్ ప్రోడక్ట్ని వాళ్ళు అమ్మాలి, వాళ్ళు పండించిన మిరపకాయలని అమ్మాలి. ఓకే, అండ్ లైక్ ఆశీర్వాద్ కారం ఇంకా ఎక్సెట్రా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి కదా. వాళ్ళకి ఏం కావాలి, రైతులు పండించిన మిర్చి కావాలి. ఓకే, ఆశీర్వాద్ వాళ్ళ ఎనాలిసిస్ ప్రకారం ఈ ఏడాది ఏదైతే పంట వస్తుందో అది కొంచెం తక్కువ వస్తుంది. సో పంట ఏదైతే మిర్చి రేటు ఇంకా ఎక్కువ పెరగడానికి అయితే అవకాశం ఉంది. అందుకని ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళి ఆ రైతులతో ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ మార్కెట్ ప్రైస్లో అంటే ఒక 100 రూపాయలు 200కు వాళ్ళు చేసుకుందాం అనుకుంటున్నారు. బికాస్ ప్రైజెస్ వచ్చి 300-400కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉందని. బట్ అట్ ది సేమ్ టైం ఒక ఊర్లోని రైతులంతా ఏమనుకున్నారంటే మన ఊర్లో పంట ఎక్కువ వచ్చింది, అలాగే చుట్టుపక్కల ఊర్లో కూడా పంట ఎక్కువ వచ్చింది, అంటే సప్లై ఎక్కువ ఉంది కాబట్టి డిమాండ్ అనేది పడిపోవచ్చు. సో మనం ఇలాంటి టైంలో ఎవరికైనా మంచి కొనే వాళ్ళకి ఇది మంచి ప్రైస్లో అమ్మేసుకుందాము, ఇప్పుడే కాంట్రాక్ట్ చేసుకుందాం అనేసి. సో ఇటు ఈ కంపెనీ వాళ్ళు ఇటు ఈ రైతులు కూడా ఒక సర్టెన్ పాయింట్లో ఓకే 150 రూపీస్లో గన వీళ్ళిద్దరు కనుక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారనుకోండి, అంటే ఇంకా పంట రాలేదు, పంట రావాలి, వచ్చిన తర్వాత వీళ్ళు 150కి అమ్ముతారు. వీళ్ళు 150కి ఎందుకు అమ్ముతారంటే వీళ్ళు హ్యాపీ. ఓకే, 100 రూపీస్ పైన వస్తే వీళ్ళకి హ్యాపీ. సో 150కి అమ్మేస్తున్నారు. ఇంకా ఎక్కువ వచ్చినా సరే మనకు అనవసరం, కానీ 150 కన్నా తక్కువ వస్తే కనుక మనం లాస్ అవుతామని వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళు ఏంటి, మనకి 150కి వస్తే బెస్ట్ డీల్. ఓకే, ఎందుకంటే ఈసారి వర్షాలు పడి ఎక్కువ సప్లై అనేది ఉండదు కాబట్టి డిమాండ్ పెరుగుద్దని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఏంటంటే 150 రూపాయలకి మిర్చి అనేది వీళ్ళు అమ్మాలి, వీళ్ళు కొనాలి అనేసి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక కాంట్రాక్ట్ కదా. ఇది మధ్యలో జరిగిన వ్యాపారం. ఓకే, దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రేడింగ్ అంటారు. సో ఈ 150 అనే ఆప్షన్స్ దగ్గర వీళ్ళు సెల్ చేశారు, వీళ్ళు బై చేశారు. సింపుల్గా ఆప్షన్స్ చెప్పాలంటే దీనికి రిలేటెడే. ఓకే, ఒక స్టాక్ మీరు స్టాక్లోకి వచ్చేస్తే కనుక ఒక స్టాక్ అది 90లో ఉంది, మీరు 150కి వెళ్తుంది అనేసి 150 కాల్ ఆప్షన్. కాల్ అంటే ఏంటంటే మీరు ఇది ఈ స్టాక్ అనేది పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు మనం కాల్ ఆప్షన్ తీసుకుంటాం. సో 150 ఆప్షన్ ఏదైతే ఉందో కాల్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నారంటే ఇది 90లో ఉంది, మంత్ ఎండ్ వరకు ఉండేటటువంటి ఎక్స్పైరీ. ఇక్కడ గమనించండి, మనకి ఇంకా పంట రాలేదు, పంట వచ్చిన తర్వాత అమ్మాలి అనే కాంట్రాక్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే. సో మంత్ ఎండ్ లోపల పలానా ఏబీసీ స్టాక్ అనేది 150కి వెళ్తుంది అనేసి మనం ఇప్పుడే లాట్ వైజ్గా మనం తీసుకొని పెట్టుకున్నాం. ఒకవేళ
అది 90 నుంచి 150కి వెళ్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మన అనాలిసిస్ మన అంచనాలు తప్పయి అది 90 నుంచి 100 వరకే వెళ్తే కనుక మనకి లాస్ అవుతాం అనమాట. ఓకే, అలాగే ఇటువైపు ఉన్న పార్టీ ఏంటంటే ఈ 90లో ఉన్నది 100కి మించి వెళ్ళదు అనేసి 150 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది సెల్ చేస్తారనమాట. ఓకే, ఎందుకని 100 కన్నా మించి వెళ్ళదు కాబట్టి. ఒకవేళ 100 కన్నా మించి వెళ్ళలేదు అంటే కనుక 150 కాల్ ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళకి అది ప్రీమియం ఏదైతే కలెక్ట్ చేస్తారో దానికి వాళ్ళు ప్రాఫిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రీమియం అంటే ఏంటి? సో 150 ఆప్షన్ కాల్ని కొనడానికి మనం పూర్తిగా అమౌంట్ అయితే పెట్టక్కర్లేదు, కొంత అమౌంట్ అయితే దానికి పెడితే సరిపోతుంది. సో అదంతా కూడా మనం గ్రో యాప్లో ఎలా అనేది నిఫ్టీ ఆప్షన్స్లో, బ్యాంక్ నిఫ్టీ అలాగే స్టాక్స్లో కూడా క్లియర్గా ఒకసారి చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, మనకి ఆప్షన్స్లోకి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే సిఈ అండ్ పిఈ. సిఈ అంటే కాల్, అంటే ఒక స్టాక్ ఎప్పుడైనా సరే పైకి వెళ్తుంది పెరుగుతుంది అనుకున్న మీకు అనాలిసిస్ కానీ ఒక ఎక్స్పెక్టేషన్స్ కానీ ఉంటుందో అప్పుడు మీరు కాల్ని కొనుక్కోవాలి. అలాగే ఒక స్టాక్ పైనుంచి కింద పడుతుంది ఆర్ ఇండెక్స్ కిందకి పడుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆర్ పిఈని బై చేసుకోవాలన్నమాట. సో విత్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఆ స్టాక్ అనేది కింద పడుతుంది అనేసి. సో ఇవి కాల్ అండ్ పుట్ అనమాట. ఓకే, దీంట్లో కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే బయింగ్ కాల్. ఓకే, ఒక ఏబీసీ స్టాక్ అనేది 100 నుంచి 150కి వెళ్తుంది అనుకుంటే మీరు కాల్ బై అయితే బై చేసుకోవచ్చు. ఓకే, రెండవది పుట్ బై, అంటే 90 నుంచి 50కి వస్తుంది అనుకున్నప్పుడు పుట్ బై చేయొచ్చు. ఇంకొక 2 ఆప్షన్స్ ఏంటంటే కాల్ని సెల్ చేయడం. కాల్ని సెల్ చేయడం ఏంటి? ఇది పైకి వెళ్తేనే కదా కాల్ మరి ప్రాఫిట్ వచ్చేది. కాల్ని ఎందుకు సెల్ చేస్తారంటే లైక్ మీకు ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం స్టాక్ అనేది 90లో ఉంది, మీకు 100లో మంచి రెసిస్టెన్స్ అనేది ఉంది. 100 దగ్గర చాలాసార్లు అది రిపీట్ అయ్యి యూటర్న్ తీసుకోవడాన్ని మనం గమనించాం. మీ అనాలిసిస్ ప్రకారం కూడా ఆర్ఎస్ఏ కావచ్చు, వాట్ ఎవర్ ద స్ట్రాటజీ ఫాలో, దాన్ని బట్టి ఏంటంటే అది 100 కన్నా మించి వెళ్ళదు. అలాంటప్పుడు మనం 150 కాల్ని దాన్ని సెల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాము, ఆర్ ఎల్స్ దీన్ని ఆప్షన్ రైటింగ్ అని కూడా అంటారు. సో అలా సెల్ చేసినప్పుడు ఒకవేళ ఆ స్టాక్ 100 కన్నా మించి వెళ్ళకపోతే కనుక మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ దెన్ పుట్ రైటింగ్. ఓకే, పుట్ సెల్లింగ్. పుట్ రైటింగ్ అన్నా సెల్లింగ్ అన్నా ఒకటే. సో పుట్ ఎప్పుడు సెల్ చేయాలి, పుట్ ఎప్పుడు బై చేయాలి ఫస్ట్ తెలుసుకుందాం. బై చేయడం అనేది తెలిసిందే కదా, స్టాక్ కింద పడుతుంటే మనం పుట్ అనేది బై చేస్తాం. మరి పుట్ ఎప్పుడు సెల్ చేస్తాం? ఒకవేళ ఆ స్టాక్ గనక 100 దగ్గర కూర్చుని ఉంది, అది డెఫినెట్గా 100 నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ 150 దాకా వెళ్ళిపోతుంది అనుకున్నాం. సో అలాంటప్పుడు ఈ పుట్ అనేది ఎక్స్పైరీ టైంకి 0 అయిపోతుంది కాబట్టి ఆ ప్రీమియం కోసం అని మనం పుట్ని అయితే రైట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం కాల్ ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, పుట్ ఎప్పుడు బై చేయాలి, పుట్ ఎప్పుడు సెల్ చేయాలనే తెలిసింది కదా. ఈ 4 బయింగ్ ఆర్ సెల్లింగ్తో పాటు హెడ్జింగ్ అని కూడా ఉంటుంది. హెడ్జింగ్ అనేది నథింగ్ బట్ ఇన్సూరెన్స్. అంటే మీరు 150 కాల్ సెల్ చేసినప్పుడు మీకు ఒకవేళ మీకు అగైనెస్ట్గా అది కనుక 150 దగ్గరకు వచ్చేస్తుందేమో అన్న డౌట్ ఉన్నప్పుడు మీకు లాసెస్ ఎక్కువ రాకుండా మీరు 170 ఆప్షన్ని బై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ హెడ్జింగ్ అనమాట. దీని గురించి సపరేట్గా మళ్ళీ మనం డెడికేటెడ్ వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకంటే హెడ్జింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. అండ్ ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్లో కానీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో కానీ మనకి 3 స్పెషల్గా ఉంటాయి అనమాట. లైక్ జనవరిలో పెట్టుకుంటే కనుక ఇది జనవరి మంత్ అనుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఫ్యూచర్స్ జనవరి అండ్ ఫిబ్రవరి మార్చ్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదైతే జనవరి ఉందో దాన్ని కరెంట్ మంత్ ఆర్ నియర్ మంత్ అంటారు. ఫిబ్రవరి అంటే సెకండ్ మంత్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అంటారు. తర్వాత మార్చ్ మంత్ ఏదైతే ఉందో దాన్ని ఫార్ మంత్ కాంట్రాక్ట్స్ అంటారు. సేమ్ ఆప్షన్స్లో కూడా మనకి 3 months కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 year బిఫోర్ దట్ ఒక 2 years వరకు కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి ఎలా చూడాలి అనేది కూడా మనం గ్రో యాప్లో లైవ్లో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం రిలయన్స్ చార్ట్లో ఉన్నాము. ఓకే, ఇక్కడ ఆప్షన్ చైన్ ఎలా చూడాలి అనుకుంటే కనుక బై డిఫాల్ట్ మనకి ఇక్కడ చైన్ అనే ఒక సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ చైన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా కాల్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా
పుట్స్ అనమాట. ఇక్కడ చూడండి పుట్ ప్రైస్ అండ్ కాల్ ప్రైస్ అని ఉంది కదా. ఓకే, సో మనం అనుకున్నట్టు ఒకవేళ ఇక్కడ నుంచి కూడా మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని చూసుకుంటే కనుక 2440లో ఉంది. ఓకే, 2440 ఉంటుందని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనం 2400 పుట్టు అలాగే బై చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్స్ని కూడా మనం దీంట్లో అనేది బై చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి మనం కంపారిజన్ చూద్దాము రెండిటికి, లైక్ ఆప్షన్స్కి అండ్ ఫ్యూచర్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది. సో ఇప్పుడు మనం రిలయన్స్ స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక షేర్ ప్రైస్ వచ్చేసి 2409లో ఉంది. ఇది లాట్ సైజ్ వచ్చేసి 250 లాట్ సైజ్. ఓకే, ఒకవేళ 2409తో మనం బై చేస్తే కనుక, అంటే క్యాష్లో ఈక్విటీ సెగ్మెంట్లో బై చేస్తే కనుక 6,02,250 రూపీస్ అవుతుంది. ఓకే, అదే కనుక ఫ్యూచర్స్లో 250 లాట్ సైజ్ 250 అనమాట. బై డిఫాల్ట్ మనం అనుకున్నాం కదా ఒక లాట్ ఉంటుంది ఫ్యూచర్స్లోకి వచ్చేసరికి అనేసి. సో ఈ 250 చొప్పున మనకి 6 lakh కూడా పే చేయవసరం లేదు. మనకు ఓన్లీ 1,11,521 పే చేస్తే సరిపోతుంది. ఇది కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట. ఓకే, పెద్ద వేరియేషన్ రాదు, ఒక 500 అటు ఇటులో ఉండొచ్చు మోస్ట్లీ. ఓకే, అదే కనుక మనం ఆప్షన్స్కి వెళ్ళి 2440 ఇది ఆప్షన్ మనం చూస్తే కనుక ఎంత ఉంది అనేది 2420. ఓకే, ఈ ఆప్షన్ కనుక బై చేద్దాం అనుకుంటే మనకి ప్రైస్ ఎంత ఉంది 4165. సో నేను అప్రాక్సిమేట్గా మనకి 42 into 250, బికాస్ 250 లాట్ సైజ్ కదా, నీకు అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, క్వాంటిటీ చూడండి, ఇక్కడ డెలివరీలో మనం బై చేస్తే కనుక రిలయన్స్ 29th March, అంటే ఈ మంత్ ఏదైతే ఉందో మనం కరెంట్ మంత్ ఆర్ ప్రజెంట్ మంత్ అనుకున్నాం కదా, సో అదనమాట 29th వరకు ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, దీన్ని డెలివరీలో కనుక తీసుకుంటే 250. ఒకవేళ మనం 250 కన్నా ఎక్కువ తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ప్లస్ చేసుకోవచ్చు. ఓకే, 500 అలా మల్టిపుల్ 250స్లో అవుతుంది అనమాట. 750,000 4 లాట్స్కి అవుతుంది. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత మీరు గ్రో యాప్లో వచ్చేసరికి గ్రో వెబ్ టెర్మినల్లో అయినా సరే బై అండ్ చేయగానే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఓకే, మనం అనుకున్నాం కదా నెక్స్ట్ మంత్ అనేసి. సో నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ కాబట్టి ఇది నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్, ఇది 4 month కాంట్రాక్ట్స్. ఓకే, ఫస్ట్లో చెప్పుకున్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఒకసారి కంపారిజన్కి వెళ్ళిపోతే కనుక, సో 42 into 250 అనుకుంటే కనుక మనకి 10,500 మాత్రమే పడుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి అండ్ ప్రాఫిట్ అండ్ రేషియో, ఓకే, రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను క్వాంటిటీ వచ్చి 250 షేర్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. సో నాకు అయిన మార్జిన్ వచ్చేసి 6 lakh చేంజ్ అండ్ ప్రాఫిట్ వచ్చేసి 50 రూపీస్ వచ్చింది. సో 12,500 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఫ్యూచర్స్లో చూసుకుంటే కనుక సేమ్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. సో ఎందుకంటే 250 రూపీస్ లాట్స్ సైజు, అంటే క్వాంటిటీ వచ్చేసి ఒక లాట్కి 250 కాబట్టి మన 250 షేర్స్తో ఈక్వల్. ఓకే, సేమ్ ఇక్కడ ఎంతైతే ప్రాఫిట్ ఎలా అయితే వచ్చిందో మనకి ఇక్కడ కూడా అలానే వస్తుంది. సో మరి ఇక్కడ రెండింటికి 50కి సేమ్ ప్రాఫిట్ వచ్చింది. మరి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఉంది మనం 6 lakh యూజ్ చేసాం క్యాపిటల్, ఇక్కడ వచ్చేసి దాంట్లో సుమారుగా 20% మాత్రమే యూజ్ చేసాం, బిలో 20% ఆఫ్ కోర్స్. సో 1 lakh మీద 12,000 వస్తే మనకి 12.5% అనేది ప్రాఫిట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 6 lakhs మీద ఓన్లీ 2% మాత్రమే మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మాత్రం 12.5% అనేది ప్రాఫిట్ రేషియోగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఆప్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కూడా మనకి లాట్ సైజ్ అయితే 250 ఉంది అండ్ ఇక్కడ మనకి ప్రాఫిట్ కూడా 50 అనుకుందాం. ఐటీఎం అయితే సేమ్ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి 12,500 వచ్చింది, కానీ మనం పెట్టిన పెట్టుబడి అయితే 10,000 మాత్రమే. సో ఇక్కడ కనుక మన ఆప్షన్ కనుక మన ఎక్స్పెక్టేషన్స్ కనుక కరెక్ట్గా రీచ్ అవుతే 10,000కి 12,500 అనేది ప్రాఫిట్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 100% కంట ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 125% అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది రావడం జరిగిందనమాట. సో అందుకని ఎక్కువ మంది ఆప్షన్స్కి బాగా అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి వచ్చి 10,000 అండ్ ఒకవేళ మన డైరెక్షన్లో 50 పాయింట్స్ కనుక మూవ్ అయితే 12,500 వస్తుంది. అలాగని 6
6 లక్షలు పెట్టినప్పుడు వచ్చే ప్రాఫిట్ కంటే దీంట్లో వచ్చేసరికి చాలా ఎక్కువ. అందుకని మనకి ఆప్షన్స్లోకి వచ్చేసరికి ఎక్కువ మంది ఫ్రెషర్స్ అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ అదే. మరి దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనుకుంటే కనుక, ఒకవేళ మీరు మార్చ్ ఏదైతే డేట్ ఉందో 29th లోపల కనుక ఈ 2420 ఓకే అంటే ఈ ఏరియా వరకు ఉంటేనే చార్ట్లో ఇక్కడ వరకు మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఒకవేళ కనుక ఇది మళ్ళీ ఇక్కడనే ఉందంటే, అంటే 2420 కన్నా కింద ఉంది అనుకుంటే కనుక ఈ 41 రూపాయలు ఏదైతే ఉందో జీరో అయిపోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. అంటే మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో 10,000 అనేది మనం రిస్క్ చేసినట్టే ఉంటుందన్నమాట. సో ఇది ఇలా ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ని మనం గ్రో యాప్లో మనం బై చేయొచ్చు. కన్సిడర్ యాజ్ ఏ బిగినర్ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, చాలామంది ఏంటంటే లైక్ స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. స్టాక్ ఆప్షన్స్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో రిలయన్స్ 250 కాబట్టి ఓకే, కొన్ని స్టాక్స్ అయితే లైక్ 7,000, 10,000, 12,000 ఇలా ఉంటాయి. అలాంటప్పుడు మనకు ₹1 కోల్పోయినా సరే 12,500 అనేది కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ 1-2 రూపీస్ డౌన్ అయ్యాక మనం ఇంకా అలాగే ఉంటాము హోప్తో, అలా మన డైరెక్షన్లో వెళ్తుంది అనేసి. సో అలాంటివి చేయొద్దు. మోస్ట్లీ మీరు గనక బిగినర్స్ అయితే ఆప్షన్స్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ స్టాక్స్లో క్యాష్ సెగ్మెంట్లో కొద్ది తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ తర్వాత ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లోకి అయితే అడుగు పెట్టండి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మనకి ఎక్స్పెక్టేషన్స్ సరిగ్గా లేకపోతే కనుక అది జీరో అయిపోతుంది. సో కన్సిడర్ ఇట్ యాజ్ ఎ జీరో బిఫోర్ యువర్ ట్రేడింగ్. అంత లాస్ వచ్చినా సరే నాకు పర్లేదు అనుకున్నప్పుడు మాత్రమే, మన కంఫర్టబుల్ ఉన్నంత మాత్రమే అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటే బెటరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, బిగినర్స్ చాలా వరకు బెట్ చేసేది ఎక్కడంటే, ఏదైనా స్టాక్ వచ్చేసి రిజల్ట్స్ ఓకే క్వార్టర్లీ రిజల్ట్స్ ఉండే ముందు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా ఉంటాయి, ఆర్ ఎల్స్ ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ మీద ఈ స్టాక్ అయితే లాస్ట్ టైం క్వార్టర్లీ రిజల్ట్ బాగా ఇచ్చింది, ఈసారి కూడా అలా వస్తుందేమో అనేసి కాల్స్ పుట్స్ అనేవి బై చేస్తూ ఉంటారు. సో అలాంటివి చేయొద్దు. లైక్ ఆ టైంలోకి వచ్చేసరికి ఐవి క్రాష్ అవడం వల్ల మనకి ఆప్షన్ ప్రైస్ ఒకవేళ మన స్టాక్ అనేది మన డైరెక్షన్లో వెళ్ళినా సరే మనకు అంత ప్రాఫిట్స్ రావు. సో ఈవెంట్స్ బిఫోర్ అయితే మాత్రం కొనొద్దు, అప్పుడు ప్రీమియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత, న్యూస్ అయిపోయిన తర్వాత, స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఒక డైరెక్షన్ చూసి దాంట్లోనే ఆప్షన్ ట్రేడ్ అనేది చేయడం అనేది మంచి పద్ధతి. అలాగే ఆర్బీఐ మానిటరీ పాలసీస్ అండ్ బడ్జెట్ డేస్ బిఫోర్ చాలామంది మనం 20,000 పెడితే అది లక్షల్లో అవుతుంది అనేసి చాలా మిస్గైడ్ అయితే చేస్తూ ఉంటారు. సో అలాంటివి మాత్రం చేయొద్దు. ఖచ్చితంగా పెద్ద ఈవెంట్స్ ముందు ఆప్షన్స్ అనేవి కొనడాన్ని అవాయిడ్ చేయండి. సో ఈ వీడియోలో మనం కన్క్లూజన్కి వస్తే కనుక, మనం ఆప్షన్స్ బయింగ్ అంటే ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటి, అసలు కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, సో ఆప్షన్స్ని ఎలా బై చేయాలి, ఆప్షన్స్ని ఈక్విటీ అండ్ ఫ్యూచర్స్కి అండ్ ఆప్షన్స్కి కూడా డిఫరెన్స్ ఏంటి, ఎంత క్యాపిటల్ యూజ్ అవుతుంది, ఎంత రేషియోలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ రిస్క్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎంత ఉందనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫ్యూచర్లో మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. బాయ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.